హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే క్యారెక్టర్. తెలుగు వచ్చేసరికి గుణం, ఒక మనిషి నడుచుకున్న స్వభావం, వాడి నేచర్. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే నా 10,000కి 10 బంగారపు ఉంగరాలు ఉన్నాయి, నా మెడలో ఇంతలో గొలుసు ఉంది, చెవులీలు ఉన్నాయి, కాస్ట్లీ వాచ్ ఉంది, కాస్ట్లీ బట్టలు ఉన్నాయి, అవి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. బట్ కానీ వాళ్ళు అవి ఎలా సంపాదించారో వాళ్ళకి తెలియదు. సరే, కరెక్ట్ వేలో సంపాదించినా కానీ ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకుంటున్నారు అంటే గొప్పలు పోతా ఉంటారు. నేను చాలా గొప్పవాడిని, నాకు ఇదంతా ఉంది, బంగారం ఉంది ఎక్కువ, అది ఇదని చెప్పేసి గొప్పలు పోతా ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఆ కొటేషన్ చూశాను. ఆ కొటేషన్ ఏంటంటే, ఎక్కడ ఉండిద్దంటే ఆ కొటేషన్ ముందు నెహ్రూన్ పక్కన ముస్సోరి అనే సిటీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే కోచింగ్ సెంటర్ ఉంది అనమాట. ఆ కోచింగ్ సెంటర్ లో ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ కోచింగ్ సెంటర్ బయట ఒక కొటేషన్ ఉంది అనమాట, శీలం పరమభూషణం అనే కొటేషన్. దీనికి అర్థం ఏంటంటే క్యారెక్టర్ చాలా గొప్పది అని చెప్పేసి. సో కాబట్టి మీ ఒంటి నిండా ఎన్ని కేజీలు బంగారం ఉన్నా కానీ నో యూస్. ఎందుకంటే మీ క్యారెక్టర్ ఆ బంగారం కంటే విలువైనది అనమాట. అంత పెద్ద కోచింగ్ సెంటర్ ముందు వాళ్ళ కొటేషన్ పెట్టారంటే దాని గురించి మనం చాలా తెలుసుకోవాలి. నాకు ఇదంతా ఉంది, బంగారం ఉంది, కాస్ట్లీ బట్టలు ఉన్నాయి అని నువ్వు గొప్పలు పోతున్నావా? ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తున్నావా? నో యూస్. వాటికంటే ఇక్కడ నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా. నీ క్యారెక్టర్ ఆ గోల్డ్ కంటే ఇంకా విలువైంది అనమాట. సో అలాగే ఇంగ్లీష్ లో కూడా ఒక కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ఏంటంటే, యువర్ డిగ్రీ ఈజ్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్, రియల్ ఎడ్యుకేషన్ సీన్ ఇన్ యువర్ బిహేవియర్ అని చెప్పేసి. దీనికి అర్థం ఏంటంటే, నువ్వు ఎంత చదువుకున్నా కానీ అది నీ జస్ట్ పీస్ అనమాట, అది ఒక పీస్ ఆఫ్ పేపర్ నీ డిగ్రీ. నీ రియల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కనిపించింది అంటే నీ బిహేవియర్. అంటే నువ్వు ఎటు వాళ్ళతో అట్లా నడుచుకుంటున్నావు, నీకంటే చిన్న వాళ్ళతో ఎట్లా నడుచుకుంటున్నావు, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎట్లా నడుచుకుంటున్నావు అనే దాంట్లో నీ రియల్ ఎడ్యుకేషన్ నీ బిహేవియర్ లో కనిపించింది అనమాట. సో నువ్వు ఒడ్డు నిండా ఎంత గోల్డ్ వేసుకున్నా కానీ నో యూస్. అది నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువ కడతాను అనమాట. నువ్వు ఎంత చదువుకున్నా కానీ అక్కడ నో యూస్. నీ బిహేవియర్ని బట్టి నీ డిగ్రీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. చెప్తున్నారు కదా లాస్ట్ లో, యువర్ రియల్ ఎడ్యుకేషన్ సీన్ ఇన్ యువర్ బిహేవియర్ అని చెప్పేసి. సో కాబట్టి ఈ కొటేషన్స్ అంటే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అనమాట. నా లైఫ్ ని కొంచెం మార్చినవి కొటేషన్స్. మనం చాలా గొప్పలు పోతా ఉంటాం, మనకు అది ఉంది ఇది ఉంది, ఎదుటి వాళ్ళకి అది లేకపోతే మనం వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. మనకు ఒంటి నిండా బంగారం ఉన్నా ఏం ఉపయోగం? మన ఇంట్లో కోట్లు ఉన్నా కానీ లక్షలు ఉన్నా కానీ మన క్యారెక్టర్ వాటికంటే విలువైంది. దాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఎంత డిగ్రీలు పీజీలు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేసినా కానీ ఏం ఉపయోగం? మన రియల్ ఎడ్యుకేషన్ మన బిహేవియర్ లో కనిపించింది అనమాట. సో కాబట్టి ఈ 2 లైఫ్ చేంజింగ్ కొటేషన్స్ నేను తెలుసుకున్నదే కాకుండా నాతో పాటు ఒక నలుగురు తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ గా ఉన్నట్టే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.